హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఆనియన్ పెసరట్టు చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: కప్పు పెసలు తీసుకున్నాను నేను. దాన్ని 4 to 5 hours నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను రాత్రే నానబెట్టి పెట్టేసుకున్నా. అల్లం, వెల్లుల్లిపాయలు, పసుపు, సాల్ట్, జీలకర్ర, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా మనం మిక్సీ జార్లో నానబెట్టుకొని ఈ పెసలను వేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయలు, పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా దారలా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా. మన దోసల పిండి ఎలా వేసుకుంటాం అలానే ఉండాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు, ఇది కూడా సన్నగా తురుముకోవాలి. కొద్దిగా జీరా, మూడిట్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తవా పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆనియన్స్ వేసుకుందాం. పెసరట్టు కాంబినేషన్ నెయ్యి చాలా బాగుంటుంది, అందుకే నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి తిన్న వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఇది ఆనియన్ పెసరట్టు. కారం తినాలనుకునే వాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని పెసరట్టుని మనం తిరగేసుకుందాం. దీనిపైన ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం మనం. మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, లేకపోతే ఆనియన్స్ అన్నీ మాడిపోతాయి. అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తిప్పుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అయిపోయింది. అయిపోయిందండి వేడి వేడి ఉల్లిపాయ పెసరట్టు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో తెలపండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.